విశాల్ గున్ని సస్పెన్షన్, ముంబై నటికి జత్వాని కేసులో సంచలనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు రాజీనామా చేస్తా పదవి నుంచి తప్పుకుంటాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటన హైలైట్ చేశారు. మరోవైపు జమిలి ఈ టర్మ్లోనే అంటూ ఒక దేశం ఒక ఎన్నికకు అన్ని పార్టీల మద్దతుపై మోడీ సర్కార్ ఆశాభావం, ఎన్డీఏ పార్టీల మధ్య సమన్వయం బేష్. ఈ బంధం 5 ఏళ్లు కొనసాగుతుంది. త్వరలోనే జనాభా లెక్కల సేకరణ కులగణనపై ఇంకా నిర్ణయించలేదు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వైద్య కళాశాలలపై విషం నిర్మాణానికి ఒక్క పైసా కేటాయించిన జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో 4వ వంతు పనులు పూర్తి చేయలేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు సీట్లపై తప్పుడు ప్రచారం, విపక్షంలో అబద్ధాలను నమ్ముకున్న మాజీ సీఎం, విద్యార్థులకు అన్యాయం అంటూ మొసలు కన్నీరు. గతంలో తమ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వంపైకి నెట్టేందుకు యత్నాలు, పీజీ సీట్ల నిధులు కాలేజీ నిర్మాణాలకు మళ్లింపు, జగన్ నిర్వాహకంతో ఆ సీట్లు నిలిచిపోయే ప్రమాదం, 25% పలుకు 16% బిల్లులు చెల్లింపు, అవి నాబార్డు కేంద్ర నిధులతో చెల్లించి డబ్బాలు, కాంట్రాక్ట్ సంస్థలకు 674 కోట్ల బకాయిలు, పనులు నిలిపేసిన సంస్థలు అడ్మిషన్లు నిలిచిపోవడానికి ఇదే కారణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మామూలుగా కొంచెం కామన్ సెన్స్, కొంచెం రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి, ఇందులో రాజకీయ శుద్ధి తప్పించి చిత్తశుద్ధి ఏం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు బోల్డ్ అని ప్రకటించారు 12, వాటికి బిల్డింగ్లు ఉన్నాయా, లేకుండానే క్లాసులు నడుస్తున్నాయా? అట్లాంటిది ఇక్కడ బిల్డింగ్లకు సంబంధించిన అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ అన్న సెట్ చేసుకుని ముందు మనం తీసుకోవచ్చు. కాలేజీలు వచ్చే వాటిని, నోటికొచ్చిన వాటిని, మొద్దొచ్చినటువంటి దాన్ని ఊసేస్తున్నాం. పైగా దాన్ని సమర్థింపుతో కూడినటువంటి వాళ్ళు అప్పట్లో ఏంటది 25% పనులకు 16% బిల్లులు చెల్లింపు. మరి అంటే 25%లో 16 అంటే ఇంకా కట్టాల్సింది ఆఫ్టర్ ఆల్ 9%. దానికి ఇంకేంటి బాధ అసలు? రెండవది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కన్స్ట్రక్షన్ నువ్వు కంటిన్యూ చేయాలి కదా. అమరావతి మరి కంటిన్యూ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెప్పినా కదా 5 ఏళ్ళు చెప్పింది. మరి ఇప్పుడు మెడికల్ కాలేజీలు మధ్యలో వదిలేస్తే మరి దాన్నే ఉంటారు, సీట్లను వదిలేస్తే ఏమంటారు? దాన్ని సమర్థిస్తూ వార్తలు రాయడం అన్నట్టుంది. అంటే వార్త అనేది మా ఇష్టం వచ్చినట్టు తప్పించి, మేము ఏ రాజకీయ పార్టీకి డబ్బా కొడితే ఆ రాజకీయ పార్టీ కోసం తప్పించి నిజంగా ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండదు, చిత్తశుద్ధి ఉండదు అనడానికి సజీవ సాక్ష్యమైనటువంటి వార్తలు ఇవి. ఇంతకు మించి ఈ రాష్ట్రాన్ని ఎవడు నాశనం చేయక్కర్లేదు, మీడియానే నాశనం చేస్తోంది ఇక్కడ.